అందరికీ వందనాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసినప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని చెప్పారు. అయితే ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఈరోజు విశ్వాసము అంటే మనకున్నటువంటి విశ్వాసమును కర్త అయినటువంటి యేసు వైపు చూసి నడిపించబడాలి. మనము ఈ లోకంలో మనుషుల వైపు చూసి నడిపించబడితే మనము విశ్వాసములో పడిపోతామండి. ఈరోజు మనము దేవుని యొక్క రాజ్యమును సంపాదించుకోలేము. కానీ ఈరోజు మన విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూసి నడిపించబడినట్లయితే మన ఎదుట ఉంచబడిన ఆనందమును అనగా యేసుక్రీస్తు ప్రభువారు అదే విధముగా ఏమని ఆయన ఎదుట ఉంచబడిన ఆ యొక్క ఆనందము కొరకై అనగా ఆ పరలోక రాజ్యం ఆనందము కొరకై ఆయన ఎంతగానో అవమానము పొందిన సమస్యమును శిలువ శ్రమలను అన్నిటిని ఓర్చుకొని సహించి ఆయన పందెములో పరిగెత్తి ఆయన విశ్వాసముతో ఆయన లోకమును జయించి పరలోక రాజ్యములో తండ్రి కుడి పార్శ్వమున ఎలాగైతే కూర్చున్నారో ఈరోజు మనము కూడా అదే విధముగా ఆయన వైపు యేసుక్రీస్తు వైపు చూసి మనము నడిపించబడినట్లయితే మనము కూడా పందెములో ఎంతగానో మనము గెలిచి లోకమును జయించి పరలోక రాజ్యములో క్రీస్తు ఎదుట మనము ఆయన పక్కన కూర్చునే భాగ్యము దేవుడు మనకి కలగజేస్తానన్నాడు. అదే మాటను పట్టుకొని మనందరము కూడా ప్రతి ఒక్కరము కూడా మన విశ్వాసమును కాపాడుకొని ఈ లోకములో జీవించినంత కాలము యేసు క్రీస్తు వైపు చూసి నడిపించబడాలి. ప్రతి క్రైస్తవులు ఈ మాటలు ప్రతి ఒక్కరూ గమనించాలి. అందరికీ వందనాలు.